బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ ఫాతిమా. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో గురువు గారు ఉన్నారు. జూన్ నెల మాసం గురించి 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం మా ఫాతిమా. గురువుగారు, సింహరాశి వాళ్ళకి ఈ నెల జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? లాస్ట్ మంత్ చూస్తే సింహరాశి వాళ్ళు సింహంలా ఉంటారు, సింహంగా విజృంభిస్తారు, సో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు. మరి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది? మెగాస్టార్ చిరంజీవి వాకింగ్ స్టైల్ చూపిస్తారు చూసావా, ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో నడుస్తాడు, అది ఉల్లాసంగా ఉత్సాహంగా నడుస్తుంది, అలా ఉంటది అనమాట. ఇప్పుడు అసలు నువ్వు గమనించు సింహరాశి వాళ్ళ వాకింగ్ స్టైల్. కొంచెం ఫేస్ ఇచ్చుకో అన్న అనగానే ఫేస్ ఇచ్చుకొని చిరంజీవి నడుస్తాడు, బుక్ని ఇలా పట్టుకొని ఎంబీబీఎస్ శంకర్ దాదా ఆ టైప్ లో ఉంటది అనమాట సింహనడక. ఎప్పుడు సింహరాశి వాళ్ళు సింహమే అనమాట వీళ్ళు. కాకపోతే అప్పులు వచ్చినప్పుడే నీరసంగా కూర్చుంటారు, ఇన్కమ్స్ రానప్పుడు. అవన్నీ బాధలు పడుతూ వచ్చారు. ఇప్పుడు సింహరాశి వాళ్ళు వస్తుంటే అమ్మా అందరూ పారిపోతా ఉంటారు బయట చుట్టూ జనం. సింహరాశి అంటే అమ్మవారి నక్షత్రం అంటుంటారు, నిజమేనా? నిజమే. జై లలిత, సీఎం జై లలిత అంటే పులి, ఆడపులి అనమాట సింహరాశి వాళ్ళు. వీళ్ళు ఈ జూన్ నెలలో బయటకు వస్తే అందరూ పారిపోతూ ఉంటారు. ఎందుకు తెలుసా నీకు? అంటే టైగర్స్, లైన్ అని కాదు. ఈ నెలలో రాహువు 7వ ఇంట్లోకి వచ్చాడు అనమాట కుంభరాశిలోకి. వీళ్ళు ప్రతి ఒక్కరితో వితండవాదాలు చేస్తారు. మేడం బాగున్నారా అని ఎవరన్నా అడిగారు అనుకో, మామూలుగా ఉత్తర రోజుల్లో అయితే బాగున్నాను సార్, మీరు బాగున్నారా అని అడిగారు. ఈ నెలలో ఏం బాగుండకపోతే చచ్చిపోతావే అనుకున్నావా, ఏం తమాషాగా ఉందా? అంటే రాహు చూస్తున్నాడు, ఉద్రేకం వచ్చేస్తుంది. మగాళ్ళని అడిగినా అదే ఆన్సర్. అంకుల్ బాగున్నారా అన్నావు అనుకో, ఏంటి నీకు అంకుల్లా కనబడుతున్నానా నేను, ఏమనుకుంటున్నావు అంటాడు. అలాగే ఒకసారి మా క్లాస్మేట్ నేను కలిసి రాజమండ్రిలో రోడ్డు పైన వెళ్తున్నాం, అమ్మ టైం ఎంత అయింది అన్నాడు. ఏంట్రా నన్ను అమ్మ అంటావు, నేను నీకు అడ్డగాడిదలా కనబడుతున్నాను, అడ్డగాడిదలా ఉన్నావు నువ్వు. అప్పుడు మేమంతా స్కూల్ పిల్లలం. ఆవిడ ఏంట్రా నేను ఏమన్నాను, అమ్మాయి కదా అన్నాను, ఏంటి ఇలా రియాక్ట్ అయిపోతుందంటే రాహు అనేవాడిని. రాహు ఏంటో వాడికి అర్థమయ్యేది కాదు. అంటే వితండవాదం చేస్తారు. ఇప్పుడు అందుకని సింహరాశి వాళ్ళకి విపరీతమైన ఉద్రేకం వచ్చేస్తుంది. కాబట్టి జీతాల విషయంలో డోకా లేదమ్మా, తెగ సంపాదించి పడేస్తారమ్మా. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేస్తారమ్మా. ఉన్న వ్యాపారాల్లో ఆదాయాలు పెరిగిపోతాయి. డబ్బులు ఏం చేసుకోవాలో కూడా అర్థం కానంత డబ్బు వచ్చేస్తుందమ్మా సింహరాశి వాళ్ళకి. అంటే పట్టిందల్లా బంగారమే అంటారు. బంగారమే. ఆ బంగారాన్ని పాపం ఈ సింహరాశి వాళ్ళ దగ్గర ఒక క్వాలిటీ ఉందిలే. ఏంటి సార్ ఆ క్వాలిటీ? కొంచెం జనరాసిటీ. అనాథ పిల్లలకి, పేదవాళ్ళకి, ఆ తర్వాత ఈ యొక్క సాధువులకి అలా వేస్తారు. మంచి పనులు చేస్తుంటారు. నేను టెస్ట్ చేశాను. అమెరికాలో పావులూరు మంజుషా అని ఉంది. ఆవిడ కొంచెం మొత్తం అనాథ పిల్లలు ఎంతమంది వస్తే అంతమందికి సహాయాలు చేస్తూ ఉంటుంది నెల. అలాగే ఒక పంతులకైతే 15 లక్షలు ఇచ్చేసింది. అమ్మో, గ్రేటే. పాపం డబ్బులు ఉన్నా మళ్ళీ ఇంకా అడగదు. అలాగే ఈవిడేనా లేకపోతే సింహరాశి వాళ్ళంతానా అని మళ్ళీ చెకింగ్ చేశాను. సాయి చరణ్ మణి అని ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ కూడా సహాయాలు చేస్తుంది. అయితే ఈ అధ్యయనంలో ఏం తెలియదు మీకు? సింహరాశి వాళ్ళు జనరాసిటీ ఎక్కువ ఉంటుంది, దయాగుణం ఎక్కువ ఉంటుంది, కాబట్టి జాయిన్ చేసుకుంటారని అధ్యయనంలో తేలిందమ్మా. కాబట్టి ఈ నెలలో సింహరాశి వాళ్ళందరినీ కూడా మనం అడిగినట్లయితే, అప్పులు కావాలన్న వాళ్ళు, ఎవరు ఏది కావాలన్న వాళ్ళు, నీ రాశి ఏంటని అడగాలన్నమాట. సింహరాశి అనగానే వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారు. ఆ విధంగా ఈ సింహరాశి రైతులు ఒకప్పుడు సంక్రాంతి పండగకి పూర్వం విలేజ్లో అందరికి పంచేవారు చూడు. ఇప్పుడు అసలు మామిడికాయల సీజన్. ఇప్పుడు సింహరాశి వాళ్ళతో దోస్తానం చేస్తే మీరు మామిడి పళ్ళు కొనుక్కోకలేదు, నువ్వు చూసుకో. మరి ఎవరైనా మన రైతులు ఎవరైనా ఉంటే మా ఫాతిమా కొన్ని మామిడి పళ్ళు పంపండి. అందరూ కూడా మామిడి పళ్ళ బుట్ట అందులో నువ్వు అడగాలే కానీ ఇస్తానమ్మా. అడుగు, జస్ట్ టెస్ట్ చేయి. నేను అధ్యయనం చేసినట్టు ఒక్కళ్ళైనా నీకు మామిడికాయల బుట్ట రాకపోతే నన్ను అడుక్కోవాల్సి. వద్దులేండి గురుగారు. అలాగే ఈ సింహరాశి వారందరికీ కూడా విద్యార్థులు గురుబలం బాగుంది, అందుకని చదువులు కూడా బాగా చదువుతారు. చిన్న చిరు వ్యాపారస్తులందరూ ఎలా ఉండబోతుంది? చిరు వ్యాపారస్తులు కూడా బాగుంటారు. ఎందువల్ల ఎప్పుడైతే ఆటోమేటిక్గా గురుబలం ఉందో వాళ్ళకు కూడా ఇన్కమ్స్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. అయితే అష్టమ శని ఉన్నాడు
అంటే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు అంటారా ఈసారి? అంటే మరీ ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. మరి డబ్బులు వచ్చేటప్పుడు వర్క్ చేయిస్తారు కదా. సో అవును సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా రాత్రులు నిద్ర ఉండరు. అసలు జోక్ ఏంటంటే ఎంత వర్క్ ఇచ్చినా సరే సింహరాశి వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో చేసేస్తారు. కాకపోతే వీళ్ళకి ఎందుకు వర్క్ టెన్షన్ ఉంటుందంటే అమెరికాలో ఉన్న వాళ్ళకేమో అక్కడ రాత్రి మనకు పగలు, వాళ్ళకి పగలు మనకి రాత్రి. వాళ్ళు బాగానే ఉంటారమ్మా, వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ పిల్లలు ఇక్కడ అమెరికాలో ఉన్నా, వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నా, అర్ధరాత్రులు వాళ్ళ పగలు కదా కబుర్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇండియాలో వాళ్ళకి నిద్ర ఉండదు. కాబట్టి ఈ విధంగా సింహరాశి వాళ్ళ వల్ల ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిద్రలు తక్కువైపోయి నిద్రలేమి అనేటటువంటి వ్యాధి వీళ్ళకి వచ్చేస్తుంది. అయ్యో, ఎవరికి? సింహరాశి వాళ్ళ ఫ్రెండ్స్కి. సింహరాశి వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ నిద్రలేమి. ఎందుకంటే వాళ్ళు కబుర్లు చెప్తూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉండాలి కదమ్మా. అందుకు ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి ఏమొస్తుంది సార్ అంటే నువ్వు అన్నట్టు మెంటల్ టెన్షన్ వస్తుంది. దేనివల్ల రా అంటే ప్రతి పని కొంచెం లేట్గా అవుతూ ఉంటుంది. కానీ సూపర్ సక్సెస్ అయిపోయారమ్మా సింహరాశి వాళ్ళు. అసలు వాళ్ళు కావాలనుకున్న పని ఎవరైతే వాళ్ళు ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకోవాలనుకున్నారో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగిన వాళ్ళు కూడా అదే అమ్మాయితో పెళ్ళి అయిపోయింది. అలాగే మా అమ్మాయికి అదే యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటి యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ అని ఆగిన వాళ్ళంతా కూడా అదే యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి సీట్లు ఇచ్చారమ్మా. అంటే అసలు జాక్పాట్ అనమాట సింహరాశి వాళ్ళు. ఆ తర్వాత ఇంకా అన్ని చిన్న చితకా వ్యాపారస్తుల దగ్గర నుంచి అన్ని వ్యాపారాలు సూపర్గా ఉన్నాయమ్మా. సినీ రంగానికి సంబంధించి అసలు సినిమా రంగం అయితే ఇంకా అసలు చూసుకోకర్లేదు. ముఖ్యంగా మాలాంటి యాంకర్ రంగానికి బ్రహ్మాండంగా ఉందమ్మా. మీరంతా కూడా హీరోయిన్స్గా కన్వర్ట్ అయిపోతారు మీరంతా. సో అందరు అంటే పరిష్కారం, దానికి ప్రతిభకు గుర్తింపు వస్తుంది. సినిమా రంగంలో హీరోయిన్ డామినేటెడ్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా రావడం, హీరోల కంటే కూడా ఎక్కువగా సంపాదించడం, యాంకరింగ్ అద్భుతంగా ఉందని 100కి 100 మార్కులు రావడం, ఇలా కావాల్సే ముఖ్యంగా నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. కావాల్సి వాళ్ళే చెప్తారు కామెంట్స్ రూపంలో. అంటే ఎదగాలి అని ఆశిస్తారు ప్రేక్షకులు. ఎప్పుడూ కూడా పాపం మీరు డెవలప్ అవ్వాలి అనే కోరుకుంటారు. సో సింహరాశి వాళ్ళకి ఇంకా తిరుగు లేదమ్మా, తిరుగు లేదు. అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంది. సింహరాశి వారు బాగానే ఉంది అని అంటున్నారు. కాకపోతే మెంటల్ టెన్షన్, డిప్రెషన్ ఎక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళు అలాంటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురుగారు? రాహుని శనిని కాకపట్టడమే. ఎలా అని కాకపట్టాలి చెప్పండి. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినువులు, రాహుకి మినువులు, ఆ మినువులనిచ్చి ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రం ఉంటుంది, ఆ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. ఆ తర్వాత ఏమో మళ్ళీ ఈ మినప సున్నుండలు తయారు చేయాలి. మినప సున్నుండలు తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచితే సరిపోతుంది. అలాగే రాహుకి రావి చెట్టు, దేవతా వృక్షం చెట్టు నీళ్లు పోయాలి. నీళ్లు పోసి చక్కగా ఒక బకెట్ నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు చేయాలి. అంటే జూన్ నెల అంటే ఇంచుమించు వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి వర్షం రాని రోజున వీళ్ళు నీళ్ళు పోస్తే సరిపోద్ది. 108 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళంతా సింహరాశి వాళ్ళంతా కూడా సింహాలపై గర్జిస్తారు.